హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాపిక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా చేసుకోవాల్సిన కంప్లైన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ అన్ని కంప్లైన్సెస్ అప్లై అవ్వాలని లేదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ కంప్లైన్సెస్లో ఏది అప్లై అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీకు అప్లై అయిన వాటిని కంప్లై అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఇవి మర్చిపోతే ఎక్కువ ట్యాక్స్ కట్ అయిపోతుంది. సో ముందు ట్యాక్స్ కట్ అయిపోయి తర్వాత రిఫండ్ తీసుకోవడం కన్నా ముందే ఈ కంప్లైంట్స్ చేసేసుకుంటే మీకు హయ్యర్ ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఎంప్లాయీస్ రిలేటెడ్గా చూస్తే, ఎంప్లాయీస్ ఓల్డ్ స్కీమ్ చూస్ చేసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్గా చేయబోయే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండ్ ఎగ్జంప్షన్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ని ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 80C నుంచి 80U వరకు ఉన్న డిడక్షన్స్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే వాటి ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఎక్స్పెండిచర్ అండ్ అలానే హెచ్ఆర్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే రెంటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండొచ్చు అనే డీటెయిల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే దీంతోపాటు ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి న్యూ స్కీమ్ మనకి డిఫాల్ట్ స్కీమ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు ఓల్డ్ స్కీమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్లో మీరు స్పెసిఫిక్గా ఓల్డ్ స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మీరు చేసే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయకుండా ట్యాక్స్ కట్ చేస్తారు మీ ఎంప్లాయర్. అండ్ దీంతోపాటు మీరు ఓల్డ్ స్కీమ్లోనే కంటిన్యూ అవుతుంటే మీరు ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు మళ్ళీ శాలరీ రివిజన్ ఏమైనా ఉండేటట్టుంటే దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ సూటబుల్గా పెంచుకోవాలి. కాబట్టి ఎంత శాలరీ పెరుగుతుంది, ఎంత అమౌంట్ ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి అండ్ అలానే ఏ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలన్నది ముందే డిసైడ్ చేసి పెట్టుకోండి. ఇవి మీరు ఎంప్లాయీ అయితే చూసుకోవాల్సిన కంప్లైన్సెస్ ఏప్రిల్లో. ఈ కంప్లైంట్స్ రిలేటెడ్గా మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి మెయిల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ జనరల్గా ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లోనే వస్తాయి. సో ఏప్రిల్లో వచ్చే మెయిల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఈ డీటెయిల్స్ని ఫర్నిష్ చేయడం మర్చిపోకండి. అదే నార్మల్ ఇండివిజువల్స్కి అండ్ పెన్షనర్స్కి అయితే ఏప్రిల్లో వాళ్ళకు ఉండే కంప్లైన్సెస్ ఏంటంటే, బ్యాంక్లో మీకు ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండి వాటిపై వచ్చే ఇంట్రెస్ట్పై ట్యాక్స్ కట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫామ్ 15Gని కానీ ఫామ్ 15Hని కానీ బ్యాంక్కి సబ్మిట్ చేసుకోవాలి. అది కూడా మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈ ఇయర్లో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటకపోతేనే. అలా చేస్తే మీరు ట్యాక్స్ పరివిలో ఉండరు అని బ్యాంకింగ్ ఇన్ఫామ్ చేసినట్టు కాబట్టి మీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్పై టీడీఎస్ కట్ చేయకుండా మొత్తం ఇన్కమ్ మీకు పే చేస్తుంది. సో ఇవండి మీరు ఏప్రిల్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్గా చేసుకోవాల్సిన కంప్లైన్సెస్. ఈ కంప్లైన్సెస్ చేసుకుంటే మళ్ళీ మీరు డిసెంబర్ వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్గా ఇంకేం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంప్లాయీస్ అయితే డిసెంబర్లో ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్లో ఫర్నిష్ చేసిన డీటెయిల్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ని సబ్మిట్ చేసుకోవాలి. అదే నార్మల్ ఇండివిజువల్స్ అయితే, అంటే ఎంప్లాయీస్ కాకుండా ఇంకెవరైనా కానీ, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ అనేది ఉండదు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అవ్వకముందు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.